ఇదిగోండి పుదీనా. మరి నేనైతే ఈ గ్రో బ్యాగ్లో ఈ టబ్బల్లో పుదీనా అయితే వేసానండి. మరి పుదీనా వేసాను కదా, దీని చుట్టూ ఇందులో ఎక్కువగా కలుపు మొక్కలు అయితే బాగా వచ్చేసినాయండి. మట్టి కూడా గట్టి పడిపోయింది దీనికి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మొత్తం ఇదంతా తీసేసి మరలా పుదీనా ఎలా పెట్టుకోవాలో మరి నేను చూపిస్తాను. మన గార్డెన్లో కూడా పుదీనా చాలా మంచిగా ఉంది కాబట్టి. మళ్ళీ పిచ్చి మొక్కలేమో ఎక్కువైపోయింది. ఇదంతా గడ్డి, నీళ్ళు దిగట్లేదు కిందకి. అందుకైతే ఇప్పుడు మనం తీసేసి ఇదంతా మొత్తం మళ్ళీ పెట్టుకుందామండి. పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనా పచ్చడి కానీ లేకపోతే కూరల్లో కానీ వేసుకుని బాగా వాడాలండి. కడుపులో నుసు పురుగులు ఉన్నా కానీ, తర్వాత అజిత్ చేసినా కానీ మంచి అరుగుదలకి చాలా ఉపయోగపడుతుందండి పుదీనా అయితే. అందుకని నేనైతే ఈరోజు పుదీనాను మొత్తం తీసేసి మరలా మంచిగా ఎరువేసి మరి నేనైతే పెట్టుకోబోతున్నానండి. ఇప్పుడు ఇదిగోండి కలుపు మొక్కలు అయితే తీసేసుకుంటూ పుదీనా కూడా కోసుకుంటున్నాను నేను. ఇదిగోండి మొత్తం ఇదంతా కూడా మరి నేను పచ్చడి చేసుకుంటాను తీసుకెళ్ళి. అందుకని చెప్పి మొత్తం పైన ఈ ఆకంతా కోసేసుకుని మొత్తం లోపలంతా ఏర్లతో పాటు పీకేసి అదైతే మరి టబ్లో పెడతానండి. మొత్తం ఇదంతా కోసేసుకుంటున్నాను. నాకైతే కోసేసుకుంటున్నాను. ఇది కూడా లోపల ఏర్లు కూడా పీకేస్తున్నానండి. ఇదిగోండి ఏర్లు పీకేసి కొద్దిసేపు నీళ్ళలో అయితే వేస్తున్నాను. మళ్ళీ మట్టి అంతా తీసేసిన తర్వాత ఏర్లతో పీకిన మొక్కలన్నీ మళ్ళీ ఇందులో పెడదామండి. ఇదిగోండి మొత్తం ఏర్లతో పాటు తీసేసి నేనైతే ఇదిగో నీళ్ళల్లో వేసుకుంటున్నాను. చూడండి ఇదిగో నీళ్ళల్లో వేస్తే ఇది డిప్రెషన్కి గురి అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఇదిగోండి ఇందులో వేస్తున్నాను. మొత్తం ఇదంతా పీకేస్తాను. సరే ఏర్ మొత్తం మీద లోపల పాతుకుపోయి. అలాగే ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్లో కూడా మరి ఇది కూడా పుదీనా గ్రో బ్యాగే. ఇది కూడా గట్టిపడిపోయింది. తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ మొక్కలు ఉన్నాయి, క్రాప్ అయిపోయింది. ఇప్పుడు ఇవి కూడా తీసేసి ఇందులో ఉన్న పుదీనా కూడా తీసేసుకుని ఈ రెండు కూడా ఇప్పుడు గ్రో బ్యాగులు రెడీ చేసి నేనైతే పుదీనా పెడతానండి. నేనైతే ఇదంతా కింద వేసాను మట్టి. అది చూడండి ఇది మొత్తం ఇవన్నీ కూడా పూడిపోనియండి. ఇవన్నీ మనం మళ్ళా ఎక్కడెక్కడ పెజ్జలని పూడిపోయాయో ఇవన్నీ కూడా మళ్ళీ బాగు చేసుకోవాలి. ఇదిగోండి ఇదంతా పుదీనా వేరేనండి. ఇదంతా ఇదిగో వస్తారా, ఇదిగో వేరు ఇదంతా. ఇప్పుడు ఇదంతా మరలా తీసేసి నేను మళ్ళీ ఇందులో వేసి పెడతానండి, చూపిస్తాను మీకు. నేను గ్రో బ్యాగ్లో తీసేసిన మట్టిలో ఇదిగో ఎరువు కలుపుతున్నానండి. అంతా కూడా ఎరువుతో కలుపుకున్నానండి. ఎరువేసి మరి ఇది ఇప్పుడైతే ఈ విధంగా ఇట్లా నిండా నింపుకున్నాను. ఇప్పుడైతే నీళ్ళు పోద్దామండి. వాటర్ ఈ వాటర్ ఇలా పోయటం వల్ల మట్టి ఇంకేదన్నా ఎత్తు పొలాలు ఉంటే అంతా కూడా దిగిద్దండి కిందకి. చాలామంది అడుగుతున్నారు ఎలా పెడతారు మీరు మొక్కలను అడుగుతున్నారు కదండి. తప్పకుండా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. పుదీనా చాలా ఈజీగా బ్రతికిద్దండి. ప్రతి ఇళ్లలో కూడా పెంచుకోవాల్సినటువంటి ఆకుకూర అండి పుదీనా. కాబట్టి ఒక కొమ్మ ఈజీగా నాటినా మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటాం కదండి, అది ఒక కొమ్మ నాటినా కానీ వచ్చేస్తుంది. ఇలాగైతే నీళ్ళు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇదిగోండి నేను ఇందాక తీసేసి పెట్టాను కదా, ఇదిగో మొక్కలు. ఈ మొక్కలు అయితే ఇది ఈ విధంగా అదిగోండి. ఒక కొమ్మ అయితే చాలండి, అసలు మొత్తం వచ్చేద్ది.
నేనైతే మరి పుదీనా మొత్తం నాటుకున్నానండి. ఇదిగో మొత్తం ఏ విధంగా నాటుకోవాలన్నది మరి మీకు చూపించాను కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి మరి ఇందులో రెండిట్లో కూడా వేసుకున్నాను నేను. మరలా ఇది బతికిన తర్వాత చక్కగా అంతా వచ్చిన తర్వాత మరలా చూపిస్తానండి మీకు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.